ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గతంలో హామీలు నెరవేర్చాడా లేదా అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన పదే పదే చెబుతూ ఉంటాడు కదా, ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఆ వ్యక్తి రాజీనామా చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉండాలి, నేను ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే నన్ను నిలదీయండి అని చెప్పి పదే పదే సభలో చెప్పాడు. మరి అలాంటి వాటిల్లో ఒకటైనటువంటి మద్యపాన నిషేధాన్ని కనుక మనం తీసుకుంటే గతంలో రోజా దగ్గర మొదలు పెడితే అనేక మంది ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు ఆ మద్యాన్ని రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చేశాడు, మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని నడపటం అంటే ఆ రక్త మాంసాలతో వ్యాపారం చేయటమే, చంద్రబాబు లాంటి ఒక వ్యక్తి రాష్ట్రానికి ఆ సీఎంగా ఉండటం ఇదని చెప్పి మాట్లాడటం జరిగింది. రోజా కూడా ఏదో చంద్రబాబు నీరు చెట్టు అనే కార్యక్రమం పెట్టి తర్వాత దాన్ని బారు బీరు అని మార్చాడని చెప్పి రకరకాల విమర్శలు చేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నాడంటే చంద్రబాబు అనే వ్యక్తి మద్యపాన నిషేధం చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ బుద్ధున్న వ్యక్తి అయితే చెయ్యాలా, ఆయన చెయ్యకపోయినా దేవుడి దయతో మనందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కేవలం 5 స్టార్ హోటల్స్కు మాత్రమే మద్యాన్ని పరిమితం చేసి రాష్ట్రంలో మద్యం అనేదే లేకుండా చేస్తాను, ఏ మహిళ మెడలో పుస్తలు కూడా తెగే అవకాశం కానీ లేదా తాకట్టు పెట్టే అవకాశం కానీ ఉండకూడదని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మరి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పాడు, ఎవరైనా ఒక రాజకీయ నేత ఒక మాట ఇస్తే విలువలు విశ్వసనీయత కట్టుబడి ఉండాలా, ఇచ్చిన పని చేయకపోతే తక్షణమే రాజీనామా చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉండాలా, లేదా ప్రజలే రాజీనామా చేయించే పరిస్థితి ఉండాలని చెప్పి రకరకాల విమర్శలు చేశారు. మరి ఇప్పుడు అదే మద్యపాన నిషేధం తీసుకుందాం, ఎందుకంటే 5 ఏళ్ళు అయిపోతే నేను మద్యపాన నిషేధం చెయ్యకపోతే ఓట్లు అడగను అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. మరి చేయలేదు కదా, మరి ఓట్లు ఎలా అడుగుతావు? అంతేకాదు తర్వాత విడుదల రజని కూడా అదే చెప్పింది, అన్నట్టుగానే మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మేము ఓట్లు అడుగుతా ఉంది. మరి ఆవిడట ఓట్లు అడుగుద్దో మనకు తెలియదు. సో ఇది దీనికి సంబంధించి మరి గతంలో ప్రస్తుత ఫైర్ బ్రాండ్ వైసీపీ ఫైర్ బ్రాండ్గా చెప్పుకునే రోజా గతంలో ఏదో నోరు జారి మాట్లాడిందో ఒకసారి విందాం. మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూసి ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడు, కానీ ఆడవాళ్ల రక్షణ గురించి, వారి ఆర్థిక పరిస్థితి గురించి, వారి పసుపు కుంకుమల గురించి ఆయన ఆలోచించడం లేదు. సో ఏమంటే చంద్రబాబు నాయుడు మద్యాన్ని ఒక ఆర్థిక వనరుగా మాత్రమే చూస్తున్నాడు, మాలాంటి ఎంతోమంది మహిళల పసుపు కుంకుమల గురించి వాళ్ళ జీవితాల గురించి అసలు ఆలోచనే చేయట్లేదని చెప్పి పాపం రోజా చాలా బాధపడింది. తప్పులేదు, రోజా రోజు మద్యపాన నిషేధం చేయమని ఒక సాటి మహిళగా అడగటంలో తప్పులేదు, అయిపోయింది కదా. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? సరే మొత్తం అయిన తర్వాత దీని గురించి మాట్లాడారు. ఆయన మొదటి 5 సంతకాల్లో మొదటి సంతకం అంటే ఒక సంతకమైన ఈ బెల్ట్ షాపుల నిర్మూలన గాని కొత్త షాపులకి లైసెన్స్ ఇవ్వనని చెప్పి ఈ రోజు ఆ సంతకాన్ని నిర్వీర్యం చేసి బెల్ట్ షాపులు విపరీతంగా పెంచి కొత్త షాపులకి లైసెన్స్ ఇచ్చి. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధం చేస్తానని ఎక్కడా చెప్పలా, ఆ మొక్క రోజానే ఒప్పుకుంది, మద్యపాన నిషేధం అనలేదు, బెల్ట్ షాపుల్ని నిర్మూలిస్తామన్నాడు, దానికి సంబంధించి ఒక సంతకం కూడా పెట్టారు. అయితే ఈవిడేమంటదంటే ఆయన సంతకం పెట్టాడు కానీ అవి కంట్రోల్ కాలేదు అంటది. సరే అయ్యిందో లేదో అయిపోయింది, గతం ఎలాగా అయిపోయింది కదా, అయితే మద్యపాన నిషేధం హామీ అయితే ఆయన ఇవ్వలేదు కదా. సో కాబట్టి మనం ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు. బెల్ట్ షాపులు సరే పోయాయా లేదా అనేది తర్వాత సంగతి, మద్యపాన నిషేధం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. తర్వాత ఇదే రోజు ఇంకో మాట మాట్లాడింది విన్నాం. తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, చేయడానికి పని లేదు, కానీ తాగడానికి తాగినంత మందు. గతంలో మేము చూస్తే నీరు నీరు అనే పథకం పెట్టాడు చంద్రబాబు నాయుడు, దాన్ని ఈరోజు ప్రమోషన్ చేసి బీరు బారు అంటూ ప్రజలందరికీ కూడా గడప గడపకి మద్యాన్ని వాళ్ళకి అందుబాటులో సౌకర్యంగా చేసి. సో ఏంటంటే ఈవిడ బాధ, చంద్రబాబు నాయుడు హయాంలో నీరు చెట్టు అని పెట్టాడు, తర్వాత దాన్ని బారు బీరుగా మార్చాడు, రాష్ట్రంలో తాగటానికి నీళ్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ మద్యాన్ని మాత్రం గడప గడపకు పంపిణీ చేశాడంట. మరి రోజా ఇంటికి ఏమైనా చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి 2 మద్యం బాటిల్ ఇచ్చాడేమో నాకైతే తెలియదు. చంద్రబాబు నాయుడు గడప గడపకి మద్యాన్ని పంపిణీ చేశాడా? చంద్రబాబు నాయుడు ఎవరింటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ఏదో శవాల్ని డోర్ డెలివరీ చేసినట్టుగా ఆయన ఏమైనా మద్యాన్ని డోర్ డెలివరీ చేశాడా ప్రభుత్వ హయాంలో? చేయలేదు కదా. పోనీ మద్యపాన నిషేధం చేస్తానని ఏమని చెప్పాడు ఆయన? చెప్పలేదు కదా. మరి ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది? సరే ప్రతిపక్షాల్లో ఉన్నారు, నోరు ఉంది కాబట్టి సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఓకే. మరి అధికారంలో ఉన్నది ఎవరు ఇప్పుడు? ఈరోజు రోజా నోరు పడిపోయిందని నేను అడుగుతున్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు బారు బీరు కింద మార్చేశాడు, తాగడానికి నీళ్లు లేకపోయినా మద్యాన్ని సరఫరా చేస్తున్నాడని మాట్లాడేవే. మరి జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని నిషేధిస్తాం, 5 స్టార్ హోటళ్ళకు మాత్రమే పరిమితం చేస్తాం, అప్పుడు మాత్రమే ఓట్లు అడుగుతామని చెప్పాడు కదా. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నువ్వు మీ నాయకుడు ఓట్లు అడుగుతారు? నేను స్ట్రైట్గా అడుగుతున్నా, మద్యపాన నిషేధం జరగలేదు కదా,
5 స్టార్ హోటళ్ళకు మాత్రమే పరిమితం చేయలేదు కదా, మద్యం వెచ్చలవిడిగా నడుస్తుంది కదా, ఈరోజు అంతకు డబుల్ బెల్ట్ షాపులు వచ్చాయి కదా, అదే మద్యాన్ని తాకట్టు పెట్టి 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు కదా, ఈ రోజుకి ఆ మద్యాన్ని తాగిస్తూనే మద్యం సమయం పెంచాడు కదా, దాని రేటు పెంచాడు కదా, చీప్ లిక్కర్ల స్థానంలో జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు కదా, మరి నీ నోరు పడిపోయిందని నేను అడుగుతున్నా. ఎందుకు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఇది తప్పు, ఇది మహిళల మెడలో పుస్తులు దెంపటమే, కాపురాల్లో ఇది చిచ్చు పెడుతుంది కాబట్టి మనం ఇచ్చిన హామీ ప్రకారం మద్యపానం నిషేధం చేయాలి జగనన్న అని ఎందుకు నువ్వు జగన్మోహన్ రెడ్డిని నిలదీయలేదని నేను స్ట్రైట్గా అడుగుతున్నా. రోజా సమాధానం చెప్పాలా. గతంలో నోరు ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడావు కదా, ఆయన ఎక్కడ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదే, బెల్ట్ షాపులు రద్దు చేస్తా అన్నాడు, దాని మీద సంతకం పెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి మొదటి సంతకం మద్యం నిషేధం మీద ఎందుకు పెట్టలా? మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అమ్మాడు? ఎందుకు దాని మీద 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు? ఎందుకు మద్యాన్ని డిజిటల్ విధానంలో కాకుండా కేవలం క్యాష్ రూపంలో మాత్రమే నడుపుతున్నారు? ఈ ఆదాయం మొత్తం ఎవరి జేబులోకి వెళుతుంది? ఎందుకు 10 రూపాయల టీ స్టాల్లో ఉన్నటువంటి ఫోన్పేలు గూగుల్ పేలు ఎందుకు మద్యం షాపుల్లో లేవు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలడా? భీమ్ బీర్ కానీ ప్రెసిడెంట్ మెడల్ కానీ ఇలాంటి మద్యాలన్నీ కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డా కాదా? నేను అడుగుతున్నా. రోజా సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నలకి. నోరుంది కదా అని చెప్పి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈరోజు ప్రజలకు అన్నీ తెలుసు. ఒక మాట మాత్రం స్పష్టం, మద్యపాన నిషేధం చేసిన తరువాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుగుతాను అన్నాడు. మరి ఆ మద్యాన్ని నిషేధించిన తరువాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడగాలి. లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఒక మాట, మీకు గుర్తుందో లేదో, ఒకవేళ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చెప్పులు చీపుర్లు తిరగేసే పరిస్థితి కూడా రావాలి, నిలదీసి అడగాలన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే చెప్పులు చీపుర్లు తిరగేయటానికి మద్యపాన నిషేధం చేయలేదు కదా, మరి ఇచ్చిన హామీలు నెరవేర్చితే కదా ఓట్లు అడగాలన్నాడు. నెరవేర్చలేదు కదా, మనం మద్యం గురించే మాట్లాడుతున్నాం, మిగతాయన్నీ మాట్లాడలా. మరి ఆ రోజు అంత గొంతు చించుకుని మద్యం గురించి మాట్లాడిన నువ్వు ఈరోజు మద్యపాన నిషేధం చేస్తాను అని చేయకపోయినా నోరు లేవలేదే అంటే అది మహిళల మీద ప్రేమ కాదు. నీకు టికెట్లు కావాలా, నీకు మంత్రి పదవులు కావాలా, నీకు ప్రభుత్వంలో పొజిషన్లు కావాలా, దానికోసం మహిళలను అడ్డం పెట్టుకుని నీచమైన రాజకీయాలు చేయాలి. ఆ రోజు మహిళల గురించి మాట్లాడావా నువ్వు? నిజంగా ఒక సాటి మహిళగా వేరొక మహిళ బాధను అర్థం చేసుకుని మాట్లాడి ఉండుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న నువ్వు ఒక సలహా ఇవ్వాలి. మనం ఆ రోజు మద్యపాన నిషేధం అన్నాం, ఇది కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది కాబట్టి రద్దు చేయాలి, మనం మద్యాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలని చెప్పి చెప్పలేదే. రక్త మాంసాలతో వ్యాపారం చేయడం అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి ఆ రక్త మాంసాలతో ఇప్పుడు మీరు వ్యాపారం చేయట్లేదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి నీకు బాధ్యత లేదా? మరి ఈరోజు ఏం మొహం పెట్టుకునే ఓట్లు అడుగుతావు? మహిళలు నిలదీస్తారు, ఏం సమాధానం చెప్తావు? అమ్మా రోజమ్మ ఆ రోజు చంద్రబాబు గారిని విమర్శించి జగన్ అన్నొస్తే మద్యపాన నిషేధం చేస్తాడని కదా మా గుమ్మానికి వచ్చి అడిగితే మేము ఓటేసాం, మరి ఎక్కడ మద్యపాన నిషేధం? నాకు మొగుడు కనీసం గతంలో 1000 రూపాయలు పనిచేసి ఒక 200 300 దాగి మిగతా 700 ఇంటికాడ ఇచ్చేవాడు. ఈరోజు 600 700 దాగా 200 300 కూడా ఇంటికాడ ఇవ్వట్లేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ధరలు పెరగటం వల్ల, నాసిరకం మద్యం వల్ల ఆసుపత్రులు పాలవుతున్నారు. కుటుంబాలు చిన్న భిన్నమైపోయి విచ్ఛిన్నమైపోయాయని చెప్పి రేపు పొద్దున నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ గడప గడపకు అంటూ వెళ్ళిన వైసీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. కాబట్టి రోజా లాంటి నోరికి అడ్డు అదుపు లేని నేతల మాటలను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళు చెప్పినట్టుగా ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే వాళ్ళు చెప్పులు చీపుర్లు చూపించమని వాళ్ళే కదా అన్నది. మరి అదే చెప్పులు చీపుర్లు చూపించి నేతలను గట్టిగా నిలదీయాలి, అప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుంది. చంద్రబాబు గారు ఎక్కడ మద్యపాన నిషేధం హామీ ఇవ్వలేదు, ఆయన మద్యాన్ని నిషేధించలేదు. బెల్ట్ షాపులను నిషేధిస్తానన్నాడు, తొలి 5 సంతకాల్లో ఒక సంతకం బెల్ట్ షాపుల నిషేధం పైన పెట్టాడు. అది జరిగిందా జరగలేదనే తర్వాత సంగతి. సరే 100 షాపులు కాకపోతే 50 షాపులైనా పోయి ఉంటాయి కదా, మీ ఉద్దేశంలో పోని జరగలేదు అనుకున్నా ఒక సంతకం ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా ముఖ్యమంత్రిది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు తొలి సంతకం మద్యపాన నిషేధం మీద పెట్టలేదు? కాబట్టి ఇది చిత్తశుద్ధి లేని నాయకులు మాట్లాడే మాటలు. కాబట్టి ఎవరైనా సరే వైసీపీ నేతలు వచ్చి ఓటు వేయమని అడిగితే, అవసరమైతే రోజా మాట్లాడిన వీడియోని రోజా వచ్చినప్పుడు మీరు ఫోన్లోనైనా సరే వినిపించి చూపించండి. అమ్మ రోజా ఏంటి నీ సమాధానం, ఇప్పుడు ఓటు వేయమంటావా అని మీరు అడిగితే తలదించుకుని రోజానే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి నేతలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకైతే ఉంది.